సాధారణంగా మనం ఏదైనా వ్యాధి లేదా శరీరం గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక రకమైన ఖచ్చితత్వం ఉంటుందని ఆశిస్తాం కదా. అంటే ఎముక విరిగితే ఎక్స్రే తీస్తాం, డాక్టర్ గారు ఆ రిపోర్ట్ చూపిస్తూ ఇదిగో ఇక్కడ క్రాక్ వచ్చింది అని చెప్పేస్తారు. అవును, అది చాలా సింపుల్గా అర్థమైపోతుంది. కరెక్ట్. కానీ ఈ కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ అంటే మన గుండె మరియు రక్తనాళాల ప్రపంచంలోకి అడుగు పెట్టగానే ఆ సింపుల్ లాజిక్ అస్సలు పనిచేయదు. ఈనాటి మన లోతైన విశ్లేషణ కోసం నేను కొన్ని డాక్యుమెంట్స్ చూస్తుంటే ఇది కేవలం గొట్టాల్లో నీళ్లు పారే సిస్టంలా లేదు. అవునవును. ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీలో ఎలక్ట్రికల్ వైరింగ్తో నడిచే ఒక కాంప్లెక్స్ హైవే నెట్వర్క్లా అనిపిస్తోంది. మీరు చెప్పింది 100కి 100 నిజమండి. రక్త ప్రసరణ వ్యవస్థ అనేది కేవలం రక్తాన్ని పంపిచేసే ఒక మెకానికల్ ప్రాసెస్ కాదు. అంటే ఇది నిరంతరం తనంతట తాను అడ్జస్ట్ చేసుకునే రసాయన చర్యలతో స్పందించే ఒక అద్భుతమైన నెట్వర్క్. ఖచ్చితంగా. అందుకే ఇందులో వచ్చే ఏ చిన్న సమస్య అయినా సరే ఊహించిన విధంగా శరీరంలో ఇంకెక్కడో తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఈరోజు మనం ఈ సిస్టమ్ వెనుకున్న అసలు మెకానిజమ్స్, అంటే ఏం జరుగుతోంది అన్నదానికంటే ఎందుకు మరియు ఎలా జరుగుతోంది అనే దానిపై పూర్తిగా దృష్టి పెడదాం. ఓకే, ఒక మంచి ఇమాజినేషన్తో మొదలు పెడదాం. మన శరీరాన్ని ఒక పెద్ద దేశంగా ఊహించుకుంటే అందులో రక్తనాళాలు ప్రధాన రహదారుల లాంటివి. అయితే ముందుగా మన శరీరంలో అత్యంత ప్రధానమైన పెద్ద రక్తనాళం బృహద్ధమని, అంటే అయోర్టా గురించి మాట్లాడదాం. అవును, ద గ్రేట్ అయోర్టా. ఇది గుండె నుంచి బయలుదేరే ఒక భారీ 6 లేన్ హైవే లాంటిది. గుండె పంప్ చేసే అపారమైన ప్రెషర్ను తట్టుకుని నిలబడాలి. కానీ ఈ ప్రధాన హైవే గోడలు బలహీనపడితే అసలేమవుతుంది? లోపలేం జరుగుతుంది? ఒకసారి ఆలోచించండి. ఒక గార్డెన్ పైప్లో ఒకచోట రబ్బర్ బాగా పల్చబడిపోయిందనుకోండి. లోపల నీటి ప్రెషర్ వల్ల ఆ పల్చబడిన చోట ఒక బెలూన్లాగా ఉబ్బిపోతుంది కదా. అవును, కరెక్ట్. ఇక్కడ కూడా సరిగ్గా అదే జరుగుతుంది. ఆ హైవే గోడలు బలహీనపడి బెలూన్లాగా ఉబ్బిపోవడాన్ని వైద్య పరిభాషలో అయోటిక్ ఎన్యూరిజం అంటారు. అంటే సాధారణంగా ఉండాల్సిన సైజు కంటే ఇది 50% పైగా లేదా 3 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉబ్బిపోతుంది. 50% ఉబ్బడం అంటే చాలా ఎక్కువే. అయితే ఆ రక్తనాళం గోడలు ఎందుకు పల్చబడతాయి? కేవలం వయసు పెరగడం వల్లేనా, లేక వేరే కారణాలు కూడా ఉన్నాయా? వయస్సు అనేది ఒక ప్రధాన కారణం, ముఖ్యంగా పొత్తికడుపు భాగంలో వచ్చేవాటికి. అంటే అబ్డామినల్ అయోటాలో వచ్చే ఎన్యూరిజమ్స్కు. 65 ఏళ్లు పైబడినవారు, మగవారు, హై బీపీ ఉన్నవారు మరియు విపరీతంగా స్మోకింగ్ చేసేవారిలో ఈ ప్రమాదం ఎక్కువ. ఓహో. హై బీపీ వల్ల, కొలెస్ట్రాల్ పూడికల వల్ల నిరంతరం ఆ రక్తనాళం గోడలు డ్యామేజ్ అవుతూ బలహీనపడతాయి. కానీ యువకుల్లో కూడా ఇది వస్తుంది కదా? అవునండి, దానికి కారణం పూర్తిగా వేరు. ఛాతీ భాగంలో, అంటే థొరాసిక్ అయోటాలో వచ్చే వాటికి మార్ఫాన్ సిండ్రోమ్ లాంటి జన్యుపరమైన సమస్యలు కారణమవుతాయి. మార్ఫాన్ సిండ్రోమ్ అంటే ఇది పుట్టుకతో వచ్చే సమస్యనా? అసలిందులో ఏం జరుగుతుంది? ఏంటంటే మన రక్తనాళాల గోడలు సాగే గుణాన్ని కలిగి ఉంటూనే చాలా గట్టిగా ఉండాలి. అలా ఉండటానికి ఫైబ్రిలిన్ అనే ప్రోటీన్ ఒక సిమెంట్లాగా పనిచేస్తుంది. కాని మార్ఫాన్ సిండ్రోమ్ ఉన్నవారిలో ఈ ఫైబ్రిలిన్ ప్రోటీన్లో మ్యూటేషన్ వస్తుంది. అంటే వాళ్ల రక్తనాళాల పునాదిలోనే వాడిన సిమెంట్ క్వాలిటీ లేనిదన్మాట. కరెక్ట్. దీనివల్ల రక్తనాళం మధ్య పొర సహజంగానే బలహీనపడుతుంది. దీన్నే సిస్టిక్ మీడియల్ డీజెనరేషన్ అంటారు. వావ్, అంటే ఒక నిర్మాణ లోపం వల్లే ఆ పైపు ఉబ్బిపోతుంది. మరి అలా ఉబ్బిపోయిన బెలూన్ ఎప్పటికైనా పగిలిపోవాలి కదా? అవును, అదే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఛాతీ భాగంలో ఉబ్బినప్పుడు అది పెద్దదయ్యి పక్కనున్న అవయవాల మీద ప్రెషర్ పెడుతుంది. అప్పుడు మింగడం కష్టమవడం, అంటే డిస్ఫేజియా, అలాగే వాయిస్ మారిపోవడం, దగ్గులాంటివి వస్తాయి. అది పొత్తికడుపులో ఉబ్బిన బెలూన్ ఒకవేళ పగిలిపోతే దాన్ని రప్చర్డ్ ఎయోర్టా అంటారు. అది తక్షణ ఎమర్జెన్సీ. విపరీతమైన కడుపు మరియు వీపు నొప్పి వస్తుంది. క్షణాల్లో బ్లడ్ ప్రెషర్ పడిపోయి పేషెంట్ షాక్లోకి వెళ్ళిపోతారు. సర్జరీకి కూడా సమయం దొరకదు. వింటుంటేనే భయంగా ఉంది. సరే, గోడలు పలచబడి బెలూన్లాగా ఉబ్బడమనేది ఒక సమస్య. కానీ ఈ పత్రాల్లో అయోర్టిక్ డైసెక్షన్ అని ఇంకో పదం గురించి చాలా వివరంగా ఉంది. అసలు ఈ ఉబ్బడానికి ఆ డైసెక్షన్కి తేడా ఏమిటి? యాన్యూరిజం అంటే మొత్తం రక్తనాళం ఉబ్బడం.
కానీ డైసెక్షన్ అనేది చాలా భయంకరమైన మెకానిజం అండి. అయోటాకు 3 పొరలుంటాయి గదా. ఒకవేళ విపరీతమైన హై బీపీ వల్ల ఆ హైవే లోపలి పొర చిరిగిపోయిందనుకోండి, ఓకే, లోపలి పొర చిరిగితే దాన్ని ఇంటిమల్ టియర్ అంటారు. ఆ ప్రెషర్తో వస్తున్న రక్తం ఆ చిన్న పగులు గుండా వెళ్ళి రక్తనాళం పొరల మధ్యలోకి, అంటే మీడియా పొరమకి దూసుకుపోతుంది. ఓహో, అంటే మనమొక కేబుల్ వైర్ని మధ్యలోకి చీల్చినట్లు రక్తం ఆ పైపు పొరల మధ్యలోకి వెళ్లి పైపుని నిలువునా చీల్చేస్తుందన్నమాట. సరిగ్గాదే. రక్తం మధ్య పొరలోకి వెళ్ళి గోడను రెండుగా చీల్చుకుంటూ పోతుంది. ఇది జరిగినప్పుడు ఛాతీ వెనక భాగం నుంచి వీపు వరకు ఎవరో కత్తితో చీల్చుతున్నంత భయంకరమైన నొప్పి అకస్మాత్తుగా వస్తుంది. అబ్బా! ఇందులో చీలిక ఎక్కడ మొదలైంది అనేదాన్ని బట్టి 2 రకాలుంటాయి. గుండెకు అతి దగ్గరగా సైనోట్యూబులర్ జంక్షన్ వద్ద మొదలైతే దాన్ని స్టాన్ఫోర్డ్ టైప్ ఏ అంటారు. దీనికి వెంటనే సర్జరీ కావాలి. టైప్ బి కూడా ఉంటుంది కదా. అవును. అలా కాకుండా కొంచెం కిందకు వెళ్ళి ఎడమ చేతికి రక్తాన్ని తీసుకువెళ్లే ధమని, అంటే లెఫ్ట్ సబ్క్లావియన్ ఆర్టరీ దాటిన తర్వాత మొదలైతే దాన్ని టైప్ బి అంటారు. ఇక్కడ నేనొక ఆసక్తికరమైన పాయింట్ గమనించాను. ఈ డైసెక్షన్ జరిగినప్పుడు కుడిచేతికి మరియు ఎడమచేతికి మధ్య బ్లడ్ ప్రెషర్ కొలిస్తే రెండిటికీ భారీ వ్యత్యాసముంటుందట కదా. అవును. అదెలా సాధ్యం? ఒక్కసారి ఆ పైపింగ్ సిస్టమ్ను ఊహించుకోండి. అయోర్టా నుంచి ఎడమచేతికి వెళ్లే పైపు దగ్గర ఈ డైసెక్షన్ వల్ల పొరలు చీలిపోయి సబ్క్లేవియన్ ధమని వైపు అడ్డంకి ఏర్పడుతుంది. అంటే ఎడమచేతికి వెళ్లే రక్తం ప్రవాహం తగ్గిపోతుంది. ఓహో, అందుకే ఎడమచేతిలో బీపీ చాలా తక్కువ చూపిస్తోంది. కరెక్ట్. కానీ గుండెకు దగ్గరగా ఉండే కుడిచేతికి వెళ్లే పైపు నార్మల్గా ఉంటుంది కాబట్టి అక్కడ బీపీ ఎక్కువగా ఉంటుంది. ఈ డిఫరెన్స్ డాక్టర్లకు ఒక పెద్ద క్లూ అన్నమాట. అద్భుతమైన డయాగ్నోస్టిక్ క్లూ. మరి ఇలాంటి ఎమర్జెన్సీలో లోపల ఆ చీలిక మరింత పెరగకుండా డాక్టర్లు ఏం చేస్తారు? ముందుగా ఆ రక్తం యొక్క స్పీడు, ప్రెషర్ని తగ్గించాలి కదా. అందుకే ఎస్మోలోల్ అనే ఒక పవర్ఫుల్ బీటా-1 బ్లాకర్ మందుని ఇస్తారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన మెకానిజం ఉంది. ఏంటది? ఈ వేగాన్ని కూడా తగ్గిస్తుంది. అంటే గుండె నుంచి రక్తం బయటకు వచ్చే తీవ్రత, ఆ ఫోర్స్ తగ్గుతుంది. దీన్నే డీపీ/డీటీ అంటారు. కారు స్పీడ్గా వెళ్ళి గోడను గుద్దడానికి, నెమ్మదిగా వెళ్ళి గుద్దడానికి ఎంత తేడా ఉందో ఈ మందు రక్తనాళం గోడలపై పడే ఒత్తిడిని అలా తగ్గిస్తుంది. లాజికల్గా చాలా కరెక్ట్గా అనిపిస్తోంది. ఇదంతా హై బీపీ లేదా కొలెస్ట్రాల్ పూడికల వల్ల. మరి సడన్గా ఒక రోడ్డు ప్రమాదం జరిగితే ఈ డాక్యుమెంట్స్లో బ్లంట్ థొరాసిక్ ట్రామా గురించి కూడా మెన్షన్ చేశారు. అవునండి, ఇది ట్రామా కేసెస్. కారు చాలా స్పీడ్గా వెళుతూ సడన్గా బ్రేక్ వేసిందనుకోండి, దాన్ని డీసెలరేషన్ అంటాం. మన శరీరం విపరీతమైన ఫోర్స్తో ముందుకు దూసుకు వెళ్తుంది. మన శరీరంలో గుండె, అయోర్టా కూడా ముందుకు కదులుతాయి. కదలాలి కదా, బాడీతో పాటు. కాని అయోర్టాలోని ఒక భాగం, దాన్ని అయోర్టిక్ ఇస్థమస్ అంటారు. అక్కడ లిగమెంటన్ ఆర్టీరియోసం అనే ఒక చిన్న త్రాడులాంటి నిర్మాణంతో కదలకుండా వెనుక స్థిరంగా కట్టేసి ఉంటుంది. అర్థమైంది. అంటే ఒకవైపు స్వేచ్ఛగా ముందుకు వెళ్తోంది, ఇంకోవైపు గట్టిగా కట్టేసుంది. కరెక్ట్. ఆ కట్టేసిన పాయింట్ దగ్గర విపరీతమైన స్ట్రెచ్ ఏర్పడి అయోర్టా అక్కడికక్కడే సగానికి తెగిపోతుంది. ఇది అత్యంత ప్రాణాంతకమైన పరిస్థితి. బయటెక్కడా రక్తం కనిపించదు, కాని లోపల మెయిన్ హైవే తెగిపోతుంది. బాబోయ్! అంటే మన శరీరంలో ఇలాంటి ఒక డిజైన్ ఫ్లా ఉందన్నమాట. ఇక పత్రాలలో బృహద్ధమని సన్నబడటం అంటే అయోర్టిక్ కోరక్టేషన్ గురించి కూడా ఉంది. దీనివల్ల పెద్దవారిలో హై బీపీ వచ్చి కాలక్రమేణా మెదడులో అన్యూరిజమ్స్ వచ్చే ప్రమాదముందని రాశారు. అవును. సరే, ఇప్పటివరకు ప్రధాన హైవే గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రక్తం దారి మళ్ళితే, అంటే షార్ట్కట్స్ తీసుకుంటే లేదా దారిలో రాళ్లు అడ్డుపడితే ఏం జరుగుతుందో చూద్దాం. ముందుగా ఏవీ ఫిస్టులా, ఒక ఆర్టరీ నేరుగా వీన్కి కనెక్ట్ అయిపోవటం. ఇది అసలెలా పనిచేస్తుంది? సాధారణంగా గుండె నుంచి వచ్చే మంచి రక్తం ఆర్టరీల ద్వారా టిష్యూలలోకి వెళ్ళి అక్కడ చిన్న చిన్న కేశనాళికల గుండా ప్రవహించి ఆ తర్వాత సిరల్లోకి చేరాలి. ఈ కేశనాళికలు ట్రాఫిక్ని కంట్రోల్ చేసే బంపర్స్ లాంటివి, ఒక రెసిస్టెన్స్ ఇస్తాయి. ఓకే. కాని ఏవీ ఫిస్టులా అనేది ఒక బైపాస్ రోడ్. ఆర్టరీ నేరుగా వీన్కి కలిసిపోతుంది. ఆ కేశనాళికల బంపర్స్ ఉండవు. అప్పుడు ట్రాఫిక్ అంతా సూపర్ స్పీడ్తో ఆ షార్ట్కట్లోకెళ్ళిపోతుందన్నమాట. అవును. దీనివల్ల శరీరంలో సిస్టమిక్ వాస్క్యులర్ రెసిస్టెన్స్,
ఒక్కసారిగా పడిపోతుంది. ప్రవాహానికి అడ్డు లేకపోవడంతో విపరీతమైన రక్తం స్పీడ్గా తిరిగి గుండెకు చేరుకుంటుంది. అంటే ప్రీలోడ్ పెరుగుతుంది. గుండెకి అంత రక్తమొస్తే ఇంత రక్తం వచ్చేసరికి గుండె దాన్ని పంప్ చేయడానికి తన స్ట్రోక్ వాల్యూమ్ పెంచుకుంటుంది. కాని గుండె కండరం బలం అంటే కాంట్రాక్టిలిటీలో ఎలాంటి మార్పు ఉండదు. ఇలా ఓవర్లోడ్ అవడం వల్ల క్రమంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏట్రియల్ మిక్సోమా గురించి ఇక్కడుంది. ఇది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుందట కదా. అవునండి, ఇది ప్రైమరీ ట్యూమర్. 80% కేసుల్లో ఇది ఎడమ కర్ణికలో అంటే లెఫ్ట్ ఏట్రియంలో వస్తుంది. ఇది గోడకు పూర్తిగా అతుక్కొని ఉండదు. ఒక్క చిన్న కాడలాంటి దానికి వేలాడుతూ ఒక బంతిలాగా ఉంటుంది. దీని విచిత్రమేమిటంటే చెప్పండి. పేషెంట్ కూర్చున్నా నిలబడినా ఆ గ్రావిటీకి ఆ ట్యూమర్ బంతి కిందకు జారి గుండెలోని మిట్రల్ వాల్వ్ను మూసేస్తుంది. వావ్! అంటే ఒక సింక్లో వాటర్ పోయే దారిని ఒక రబ్బర్ బంతి మూసేసినట్లుందనమాట. ఖచ్చితంగా అదే అనాలజీ. అప్పుడు రక్త ప్రసరణ ఆగిపోయి లక్షణాలు తీవ్రతరమవుతాయి. జ్వరం రావడం, బరువు తగ్గడం లాంటివి ఉంటాయి. మళ్లీ పడుకోగాని బాడీ పొజిషన్ మారి అది వెనక్కి వెళ్లి వాల్వ్ ఓపెన్ అవుతుంది. భలే చిత్రంగా ఉంది. కానీ ఈ ట్యూమర్ వల్ల ఇంకో పెద్ద ముప్పు కూడా ఉంది కదా. ఆ ట్యూమర్ ముక్కలు విడిపోయి రక్తంలో కలిసి ప్రయాణిస్తాయట. వాటిని ఎంబలైజేషన్ అంటారు కదా. అవును. ఆ ముక్కలు వెళ్ళి ఎక్కడైనా బ్లాక్ చేయొచ్చు, కానీ ముఖ్యంగా మెదడు, కిడ్నీలకు వెళ్లే అవకాశాలెక్కువ. ఎందుకంటే వాటికే రక్త ప్రసరణ చాలా ఎక్కువుంటుంది. ఈ ట్యూమర్ ముక్కలే కాదు, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వల్ల ఏర్పడే బ్లడ్ క్లాట్స్ కూడా ఇలాగే కొట్టుకొస్తాయి. కిడ్నీకి వెళ్తే ఏమవుతుంది? ఒకవేళ ఆ క్లాట్ వెళ్లి కిడ్నీ ఆర్టరీని బ్లాక్ చేసిందనుకోండి, దాన్ని రీనల్ ఇన్ఫార్క్షన్ అంటారు. ఆ భాగానికి ఆక్సిజన్ అందక కణాలు చనిపోతాయి. విపరీతమైన ఫ్లాంక్ పెయిన్ అంటే నడుము నొప్పి వస్తుంది. మూత్రంలో రక్తం పడొచ్చు. సిటీ స్కాన్లో చూస్తే ఆ డ్యామేజ్ అయిన భాగం ఖచ్చితంగా ఒక చీలిక ఆకారంలో అంటే వెడ్జ్ షేప్లో కనిపిస్తుంది. మరి ఈ క్లాట్ ఒకవేళ కంటికి వెళితే? ఇది చాలా సైలెంట్ అండ్ స్కేరీ ప్రాసెస్. మెడ దగ్గరుండే ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ నుంచి కంటికి వెళ్లే ఆఫ్థాల్మిక్ ఆర్టరీలోకి ఒక చిన్న కొలెస్ట్రాల్ క్లాట్ వెళితే అకస్మాత్తుగా ఒక కంటి చూపు పూర్తిగా పోతుంది. నొప్పుండదా? ఎలాంటి నొప్పి ఉండదండి. దీన్నే రెటీనల్ ఆర్టరీ అక్లూజన్ అంటారు. ఒక స్విచ్ ఆఫ్ చేసినట్లు చూపు చీకటైపోతుంది. నొప్పి లేకుండా చూపు పోవడం అనేది ఊహించుకోవడానికి చాలా డిస్టర్బింగ్గా ఉంది. మెడ దగ్గర దమని అనగానే ఇంకో విషయం, ఈ పత్రాల్లో కెరోటిడ్ సైనస్ హైపర్ సెన్సిటివిటీ అని ఒక అద్భుతమైన ఆటోమేటిక్ సెన్సార్ సిస్టమ్ గురించి రాశారు. కరెక్ట్. మన మెడ దగ్గర ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ బేస్ వద్ద కెరోటిడ్ సైనస్ ఉంటుంది. ఇందులో బారోరెసెప్టార్లు అంటే ప్రెజెంట్ సెన్సార్లు ఉంటాయి. శరీరంలో బీపీ అకస్మాత్తుగా పెరిగితే ఈ సెన్సార్లు గ్రహించి 9వ క్రేనియల్ నరం అంటే గ్లాసోఫారింజియల్ నరం ద్వారా బ్రెయిన్కు ఎలక్ట్రికల్ సిగ్నల్ పంపుతాయి. ఓకే, బాస్ ఇక్కడ ప్రెషర్ ఎక్కువ అయ్యింది, బ్రేక్ వేయండి అన్నట్టు. అవును. వెంటనే బ్రెయిన్ 10వ క్రేనియల్ నరం అంటే వేగస్ నరం ద్వారా గుండెకు సిగ్నల్ పంపి పారాసింపథటిక్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి గుండె వేగాన్ని తగ్గిస్తుంది. మనకు తెలియకుండానే లోపల ఒక ఆటోమేటిక్ క్రూజ్ కంట్రోల్ నడుస్తోందనమాట. సరే, ఇప్పటివరకు గుండె, మెదడు గురించి మాట్లాడాం. ఇప్పుడు కిందకు వెళ్దాం. కాళ్ళు, చేతులకు వెళ్లే పెరిఫెరల్ వాస్కులర్ డిజీజ్ అంటే పిఏడి. నడుస్తున్నప్పుడు కొందరికి కాళ్లల్లో విపరీతమైన నొప్పి వస్తోంది. కాసేపు కూర్చోగానే తగ్గిపోతోంది. దీని వెనక మెకానిజం ఏమిటి? దాన్ని ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ అంటారు. కాళ్లల్లో ఉండే పెద్ద ఆర్టరీల్లో కొలెస్ట్రాల్ పూడికలు పేరుకుపోతాయి. మీరు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కండరాలకు తక్కువ ఆక్సిజన్ చాలు కాబట్టి ఆ సన్నటి సందులోంచి వెళ్లే రక్తం సరిపోతుంది. కానీ నడుస్తున్నప్పుడు సరిపోదు కదా. అవును. నడవటం మొదలుపెట్టగానే కండరాలు నాకు ఇంకా ఎక్కువ ఆక్సిజన్ కావాలి అని డిమాండ్ చేస్తాయి. కానీ ఆ పూడిక వల్ల అదనపు రక్తం రాలేదు. ఆక్సిజన్ కరువు వల్ల విపరీతమైన నొప్పి వస్తుంది. ఆగిపోగానే మళ్లీ బ్యాలెన్స్ అయ్యి నొప్పి తగ్గుతుంది. దీనికి బ్లడ్ థిన్నర్స్ అయిన ఆస్పిరిన్ లేదా క్లోపిడోగ్రిల్ తో పాటు సిలోస్టజోల్ వాడతారు. ఆ సిలోస్టజోల్ మందు గురించి చదివాను. అది రక్తనాళాలను వెడల్పు చేస్తుందట. అసలు లోపల ఆ పైపుని ఎలా పెద్దదిగా చేస్తుంది? దీని కెమిస్ట్రీ ఏంటి? ఇది చాలా ఇంట్రెస్టింగ్. మన శరీరంలో ఏఎన్పి, బిఎన్పి మరియు నైట్రిక్ ఆక్సైడ్ లాంటివి గ్వానైలిల్ సైక్లేస్ ద్వారా సిజిఎంపి అనే ఒక సిగ్నలింగ్ మాలిక్యూల్ను తయారు చేస్తాయి. ఈ సిజిఎంపి అనేది రక్తనాళాల గోడల్లో ఉన్న కండరాలను రిలాక్స్ చేస్తుంది.
అంటే సీజీఎంపీ ఉంటే పైప్ ఓపెన్గా ఉంటుంది. ఓకే, అదొక న్యాచురల్ రిలాక్స్ సిగ్నల్ అన్నమాట. కరెక్ట్. కానీ మన శరీరం ఈ సీజీఎంపీని ఎప్పుడూ అలాగే ఉంచేదు. ఫాస్ఫోడైఎస్టరేజ్ అనే ఒక ఎంజైమ్ వచ్చి దాన్ని విడగొట్టేస్తుంది. ఇప్పుడు ఈ సిలోస్టజోల్ లేదా సిల్డనాఫిల్ లాంటి మందులేం చేస్తాయంటే ఆ ఫాస్ఫోడైఎస్టరేజ్ ఎంజైమ్ని బ్లాక్ చేస్తాయి. అద్భుతం. అంటే రిలాక్స్ సిగ్నల్ ఇచ్చే సీజీఎంపీ విచ్ఛిన్నం కాకుండా అలాగే ఉండిపోతుంది. తద్వారా రక్తనాళం ఎక్కువసేపు ఓపెన్గా ఉండి కండరాలకు రక్తం బాగా వెళ్తుంది. చాలా క్లియర్. ఇకపోతే ఇంకో భయంకరమైన సమస్య బర్గర్ డిజీజ్. ఇది ఎక్కువగా స్మోకింగ్ చేసేవాళ్లకే వస్తుందట గదా? అవునండి. ఇది ఎక్కువగా యువకుల్లో అంటే విపరీతంగా పొగ తాగేవారిలో వస్తుంది. ఇక్కడ కొలెస్ట్రాల్ ప్రాబ్లం కాదు. ఆ పొగాకు వల్ల చేతులు, కాళ్ల చివరలో ఉండే చిన్న రక్తనాళాల్లో విపరీతమైన ఇన్ఫ్లమేషన్ వచ్చి రక్తం గడ్డకట్టి బ్లాక్ అయిపోతుంది. కణజాలానికి రక్తమందక ఇస్కీమియా వస్తుంది. వేళ్లు నల్లబడిపోయి పుండ్లు పడతాయి. అబ్బా, ఎంత విషాదం. అవును, సివియర్ కేసెస్లో వేళ్లు కత్తిరించాల్సి కూడా వస్తుంది. సరే, ఇవన్నీ గుండె నుంచి రక్తాన్ని తీసుకువెళ్లే ధమనుల అంటే ఆర్టరీల సమస్యలు. మరి కాలి చివరల నుంచి రక్తాన్ని గ్రావిటీకి ఎదురుగా తిరిగి గుండెకు తీసుకురావాలంటే సిరలపై అంటే వీన్స్పై విపరీతమైన భారం పడుతుంది కదా? ఖచ్చితంగా. రక్తం కిందకు జారిపోకుండా ఈ సిరలో చిన్న చిన్న వన్-వే వాల్స్ ఉంటాయి. వయస్సు వల్లనో ప్రెషర్ వల్లనో ఈ వాల్స్ దెబ్బతింటే రక్తం తిరిగి పైకి వెళ్లలేక కిందనే ఉండిపోతుంది. దీన్నే క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటారు. ఆ పైపులు రక్తంతో నిండిపోయి ఉబ్బిపోతాయి, వంకర్లు తిరుగుతాయి. వీటినే వెరికోజ్ వీన్స్ అంటాం. నేను గమనించిన ఒక పాయింట్ ఏంటంటే ఇది కేవలం నరాలు ఉబ్బడం లాంటి కాస్మెటిక్ ప్రాబ్లం మాత్రమే కాదు, స్కిన్ కలర్ మారిపోతుందట. లోపల ఏం జరుగుతుంది అప్పుడు? అవును, ఈ సిరల్లో ప్రెషర్ బాగా పెరిగిపోవడం వల్ల ఎర్ర రక్తకణాలు ఆ రక్తనాళాల గోడల సందుల్లోంచి బయటకు అంటే చర్మం కింది కణజాలంలోకి నెట్టబడతాయి. అక్కడ అవి పగిలిపోయి వాటి లోపల ఉండే ఐరన్ హీమోసిడెరిన్ అనే రూపంలో పేరుకుపోతుంది. అక్షరాల చర్మం కింద ఐరన్ తుప్పు పడుతోందనమాట. వావ్, ఎక్సలెంట్ ఎనాలజీ. అవును, ఆ తుప్పు పట్టడం వల్లే చర్మం మందంగా ఎర్రటి దద్దూర్లతో క్రమంగా గోధుమ రంగులోకి మారుతుంది. దీన్ని స్టేసిస్ డెర్మటైటిస్ అంటారు. ఇన్ని సమస్యలు కేవలం పైపుల్లో ప్రెషర్, బ్లాక్స్ వల్లే వస్తున్నాయి. ఒకవేళ ఆ రక్తనాళాల గోడలే స్వయంగా ఇన్ఫ్లమేషన్కి గురైతే అదే కదా వాస్క్యులైటిస్ అంటే? అవునండి, ఇమ్యూన్ సిస్టమ్ పొరబడి రక్తనాళాల మీద దాడి చేయడం వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ ఇది. ఇందులో చాలా రకాలున్నాయి. ఒక ఉదాహరణ పాలిఐటరైటిస్ నోడోసా. ఇది మధ్యతర రక్తనాళాలను దెబ్బతీస్తుంది. కిడ్నీలు, చర్మం, నాడీ వ్యవస్థ, జీర్ణకోశంలో వాపు వస్తుంది. గోడలు దెబ్బతిని చిన్న చిన్న బుడగల్లాగా అంటే మైక్రో ఆన్యూరిజమ్స్ లాగా ఏర్పడి రక్తస్రావం జరగవచ్చు. కాని ప్రకృతి ఎంత విచిత్రమైనదంటే ఇది శరీరమంతా అటాక్ చేసినా ఊపిరితిత్తులు మాత్రమేమీ చేయదు. లంగ్స్ ఆర్ టిపికలీ స్పేర్డ్. అది నిజంగా మిస్టరీనే. మరి మిగతా రకాలు? ఇంకో రకం చూస్తే గ్రాన్యులోమాటోసిస్ విత్ పాలియాంజైటిస్. ఇది యాంకాకి సంబంధించినది. ఇది పై శ్వాసకోశ వ్యవస్థను, కిడ్నీలను మరియు ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. ఇక్కడ విచిత్రమేంటంటే బయాప్సీలో ఇమ్యూనోగ్లోబ్యులిన్ డిపాజిట్స్ అస్సలుండవు. ఓహో, అంటే ఎవరూ చూడకుండా జరిగే ఒక స్టెల్త్ అటాక్ లాంటిదన్నమాట. అవును, దీన్నే ప్యాసి ఇమ్యూన్ అంటారు. అలాగే చిన్నపిల్లల్లో కవాసాకి డిజీజ్ వస్తుంది. 5 రోజుల కంటే ఎక్కువ జ్వరం, కళ్ళు ఎర్రబడటం, మెడలో గ్రంథులు వాపు ఉంటాయి. దీనివల్ల గుండె రక్తనాళాల్లో ఎన్యూనిజమ్స్ వచ్చే తీవ్రమైన ప్రమాదముంది. ఓకే, కిడ్నీలు దెబ్బతినడం గురించి మాట్లాడారు కాబట్టి ఈ డాక్యుమెంట్స్లో నన్ను ఆశ్చర్యపరిచిన పాయింట్ గురించి అడగాలి. రీనల్ ఆర్టరీ స్టీనోసిస్. ఒక కిడ్నీకి వెళ్లే రక్తనాళం బ్లాక్ అయితే ఆ కిడ్నీకి రక్తమందక పాడవుతుంది, అది అర్థం చేసుకోవచ్చు. కాని ఇక్కడ ఆ కిడ్నీ తాను డ్యామేజ్ అవుతూనే పక్కనున్న ఆరోగ్యవంతమైన కిడ్నీని కూడా డ్యామేజ్ చేస్తుందట. ఈ ట్రాజెడీ ఎలా జరుగుతుంది? ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా ఐరానిక్ పరిస్థితండి. ఒకవైపు కిడ్నీకి వెళ్లే రక్తనాళంలో సన్నబడటం వల్ల రక్తం వెళ్లడం తగ్గిందనుకోండి, ఆ కిడ్నీకి ఆక్సిజన్ అందక అది కుచించుకుపోవడం అంటే ట్యూబ్యులార్ అట్రోఫీ మొదలవుతుంది. కాని ఆ కిడ్నీకి తన పైపు మాత్రమే బ్లాక్ అయింది అని తెలీదు. తనకి రక్తం రావట్లేదు కాబట్టి శరీరం మొత్తంలోనే బ్లడ్ ప్రెషర్ పడిపోయింది అని అది నమ్ముతుంది. ఓ నో! ఆ కిడ్నీ తప్పుగా అర్థం చేసుకుంటుందా?
తర్వాతేం చేస్తుంది? వెంటనే రెనిన్ అనే హార్మోన్ను రిలీజ్ చేసి రాస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. దీని పనొక్కటే, ఎలాగైనా శరీరంలో బ్లడ్ ప్రెషర్ను పెంచేయడం. ఈ కెమికల్స్ వల్ల బాడీ మొత్తం బీపీ పెరిగిపోతుంది. ఇప్పుడు రెండో వైపున్న ఆరోగ్యవంతమైన కిడ్నీ పరిస్థితి ఆలోచించండి. దానికి హై బీపీ వల్ల ప్రాబ్లం అవుతుంది కదా? ఖచ్చితంగా అది నార్మల్గానే పనిచేస్తుంది, కానీ సడన్గా ఈ విపరీతమైన హై బీపీ వచ్చి దాన్ని డ్యామేజ్ చేస్తుంది. దాన్ని హైపర్టెన్సివ్ నెఫ్రోస్క్లెరోసిస్ అంటారు. మైండ్ బ్లోయింగ్. తన రక్షణ వ్యవస్థే తన పాలిట శాపంగా మారడమంటే ఇదే. మరి ఇన్ని అనర్థాలకు కారణమయ్యే కొలెస్ట్రాల్ గురించి చూస్తే, ఆ పూడికలను ఆపడానికి మనకు ఈ డిస్లిపిడీమియా మందులు ఎలా ఉపయోగపడతాయి? ఫైబ్రేట్స్ అనే మందులు నేరుగా మన లివర్లో ఉండే పిపిఆర్ ఆల్ఫా అనే ఒక రిసెప్టర్ను యాక్టివేట్ చేస్తాయి. ఇది ఆన్ అవ్వగానే లివర్ విఎల్డిఎల్ ఉత్పత్తిని తగ్గించేసి ట్రైగ్లిజరైడ్స్ను క్లియర్ చేస్తుంది. అలాగే ఫిష్ ఆయిల్ అంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఈ విఎల్డిఎల్ మరియు అపోలిపోప్రోటీన్ బి ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఎక్సలెంట్. మనం చివరి దశకొచ్చాం. ఈ డాక్యుమెంట్స్ అన్నింటిలోకి నన్ను అత్యంత అయోమయంలో పడేసిన ఒక ఇంట్రెస్టింగ్ పారాడాక్స్ ఉంది. ఎక్కడైనా కణజాలానికి రక్తం అందక చనిపోతున్నప్పుడు మనం వెంటనే ఆ బ్లాక్ను తీసేసి మళ్ళీ ఆక్సిజన్ పంపిస్తాం. ప్రాణవాయువు అందింది కాబట్టి అంతా సెట్టవ్వాలి కదా. కానీ ఇక్కడ రీపర్ఫ్యూజన్ ఇంజరీ వల్ల కణజాలం మరింత వేగంగా డ్యామేజ్ అవుతోంది అనుంది. అవునండి, ఇది వినటానికి విచిత్రంగా ఉన్నా దీని వెనక ఒక డీప్ మెకానిజం ఉంది. కణాలకు ఆక్సిజన్ లేనప్పుడు అవి తమ ప్రాణాలు నిలబెట్టుకోవడానికి లోపల మెటబాలిజంను పూర్తిగా మార్చేసుకుంటాయి. కణాల లోపల ఉండే పవర్ ప్లాంట్స్ అంటే మైటోకాండ్రియా సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా మీరు ఒకేసారి భారీగా ఆక్సిజన్ పంపించారనుకోండి, ఆ మారిన కణాలు ఆ ఆక్సిజన్ను సరిగ్గా ప్రాసెస్ చేయలేవు. ఆక్సిజన్ సరిగ్గా ప్రాసెస్ కానప్పుడు అది అత్యంత ప్రమాదకరమైన ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్గా మారిపోతుంది. ఇవి అణుబాంబుల్లాంటివి. అవి వెంటనే వెళ్లి కణాల పొరలను అంటే మెంబ్రెన్స్ను లోపలనుంచే నాశనం చేసేస్తాయి. దీన్నే లిపిడ్ పెరాక్సిడేషన్ అంటారు. అంటే ఎడారిలో దాహంతో చనిపోతున్నవాడికి ఒకేసారి గ్యాలన్ల కొద్దీ నీరు తాగిస్తే బాడీ షాక్కు గురైనట్లుగా అనమాట. ప్రాణాలు నిలబెట్టే ఆక్సిజన్ మళ్ళీ పాయిజన్లా డ్యామేజ్ చేస్తుందన్నమాట. సరిగ్గా అదే. దీనివల్ల విపరీతమైన ఇన్ఫ్లమేషన్ వచ్చి టిష్యూ ముందే చనిపోతుంది. అందుకే రక్తాన్ని తిరిగి పంపించేటప్పుడు ఈ ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ జరగకుండా జాగ్రత్త పడాలి. నిజంగా మన శరీర నిర్మాణం ఎంత సంక్లిష్టమైనదో కదా. ఈరోజు డాక్యుమెంట్స్ ద్వారా మనం చూసింది కేవలం రక్తనాళాల పేర్లు మాత్రమే కాదు. ఒక న్యూరిజం బెలూన్లా పగలడం దగ్గర్నుంచి కిడ్నీల పోరాటం, వాస్క్యులైటిస్, చిన్న కేశనాళికల రిలాక్సేషన్ సిగ్నల్స్ వరకు ప్రతీదీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన ఒక అద్భుతమైన నెట్వర్క్ చూసాం. ఖచ్చితంగా. మన బాడీలో ప్రతి అవయవం ఇంకో అవయవంతో ఎలా మాట్లాడుతోందో, ఒక సిర లేదా ధమనిలో వచ్చే చిన్న మార్పు మెదడుకు, కిడ్నీలకు ఎలా వార్నింగ్ సిగ్నల్స్ పంపుతుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ రీపర్ఫ్యూజన్ ఇంజురీ గురించి మాట్లాడుకున్నప్పుడు నా మదిలో ఒక ఆసక్తికరమైన ఆలోచన మెదిలింది. ఆక్సిజన్ తిరిగి వచ్చినప్పుడు ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల డ్యామేజ్ జరుగుతోందని తెలిసింది కదా. మరి ఆలోచించండి, గుండెపోటు లేదా స్ట్రోక్ రాకముందే మన కణజాలం ఈ ఆక్సిడేటివ్ డ్యామేజ్ను తట్టుకునేలా, ఆ ప్రమాదకరమైన ఆక్సిజన్నే ఒక రక్షణ కవచంగా మార్చుకునేలా మన కణాలకు ముందే ట్రైనింగ్ ఇచ్చే భవిష్యత్ వైద్య విధానం వస్తే ఎలా ఉంటుంది? అది బహుశా గుండె సంబంధిత చికిత్సల్నే మార్చేస్తుందేమో కదా. ముందే ఒక సెల్యులర్ వ్యాక్సిన్ ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈ లోతైన విశ్లేషణను ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.